హలో ఫ్రెండ్స్, మన ఇండియన్ కార్ మార్కెట్లో కార్ యొక్క సేఫ్టీ అనేది చాలా ప్రధానమైన ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయబడుతుంది. ఈ రోజుటి ప్రకారం చూసుకుంటే ఇక్కడ కొద్దేళ్ళుగా చూసుకుంటే మనకి ఆటోమోటివ్ ఇండస్ట్రీ చూసుకుంటే చాలా బాగా ట్రాన్సిషన్ అనేది మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే సేఫ్టీ విషయంలో. అందుకు ఉదాహరణ చెప్పాలంటే సేఫ్టీ క్రాష్ టెస్టింగ్ను కార్ కొనుగోలు చేసే వాళ్ళందరూ ఇంపార్టెంట్గా చూస్తున్నారు. దాంతోపాటు రీసెంట్గా కూడా మనకి భారతదేశంలో భారత్ అండ్ క్యాంప్ కూడా లాంచ్ చేసుకున్నారు. ఇంకా కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అందరూ ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని బాగా తెలుసుకొని వాళ్ళు కూడా ప్రధానంగా సేఫ్టీ పరంగా కార్స్ను రూపొందించేదానికి సిద్ధమయ్యారు. మనం సేఫ్టీ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అందులో బాడీ స్ట్రక్చర్, ఎయిర్ బ్యాగ్స్ దీని గురించి మాత్రమే ముందుగా మాట్లాడే వాళ్ళం. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క సేఫ్టీ ఫీచర్లో అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అనేది షార్ట్గా ADAS అని చెప్తూ ఉంటారు. అది చూసుకుంటే ప్రస్తుతం ఖచ్చితంగా ఉండాల్సిన విషయంగా కన్సిడర్ చేస్తున్నారు. ఈ రోజుల్లో వస్తున్న మోడర్న్ ప్రీమియం కార్స్లలో అన్నింటిలో ఈ యొక్క ఫీచర్ను ఇస్తున్నారు. ఈ యొక్క వీడియోలో మనం టాప్ 5 మోస్ట్ అఫోర్డబుల్ SUV విత్ ADAS ఫీచర్ గురించి ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాం. ఇలాంటి రెగ్యులర్ అయిన అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడు నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది. మొదటిగా మనం చూడబోయేది మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ నుంచి XUV 3XO. రీసెంట్గానే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ యొక్క XUV 3XO లాంచ్ చేసుకున్నారు. అది కూడా చాలా మంచి అఫోర్డబుల్ ప్రైజింగ్లో కనిపిస్తుంది మనకు. ఈ యొక్క లిస్టులో ముందు ఉండడానికి కారణం కూడా చూసుకుంటే చాలా తక్కువ ధరలోనే ఈ యొక్క ADAS లో ఇస్తున్నారు. మహీంద్రా మ్యానుఫ్యాక్చరింగ్తో లెవెల్ 2 ADAS ఫీచర్ను ఇస్తున్నారు. ఇంతవరకు ఈ యొక్క సెగ్మెంట్లో అంటే సబ్ మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో ఏ ఒక్క మ్యానుఫ్యాక్చర్ కూడా ఈ యొక్క లెవెల్ 2 ADAS ఫీచర్ను ఇవ్వలేదు. ఈ యొక్క మహీంద్రా XUV 3XOలో చూసుకుంటే ఈ యొక్క లెవెల్ 2 ADAS ఫీచర్ ఉన్న వేరియంట్గా చూసుకుంటే మనకు AX5L వేరియంట్ అనేది మనకు ఎక్స్-షోరూమ్ ప్రైస్లో 11.99 lakhsకు అవైలబుల్లో ఉంది. ఈ యొక్క ADAS ఫీచర్తో ఉండే వేరియంట్ చూసుకుంటే మనకు 2 ఇంజన్ ఆప్షన్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ యూనిట్లో కూడా ఈ యొక్క ADAS ఫీచర్తో ఈ యొక్క మహీంద్రా XUV మనకు అవైలబుల్లో ఉంది. రెండవదిగా చూసుకుంటే హ్యుండై మ్యానుఫ్యాక్చర్ నుంచి వెన్యూ. హ్యుండై వెన్యూలో అప్డేటెడ్ వర్షన్లో చూసుకుంటే మనకు లెవెల్ 1 ADAS సూట్ను ఇస్తున్నారు. గడిచిన సంవత్సరం నుంచి ఈ యొక్క కార్ మనకు అవైలబుల్లో ఉంది. ఈ యొక్క లెవెల్ 1 ADAS ఉండే హ్యుండై వెన్యూ వేరియంట్ చూసుకుంటే మనకు SX ఆప్షనల్ ట్రిమ్స్ నుంచి మనకు అవైలబుల్ ఉన్నాయి. అందులో ఇంజిన్ చూసుకుంటే మనకు 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇస్తున్నారు. అందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా ఇస్తున్నారు. ఈ యొక్క హ్యుండై వెన్యూలో టర్బో పెట్రోల్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్న పవరింగ్ చూసుకుంటే మనకు 118 bhp పవర్ మరియు 172 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యొక్క ఇంజన్కు మనకు ట్రాన్స్మిషన్గా వీళ్ళు 2 డిఫరెంట్ అయిన ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ మరియు 6 స్పీడ్ మాన్యువల్ని ఇస్తున్నారు. ఇంకా డీజిల్ వేరియంట్ చూసుకుంటే మనకు 114 bhp పవర్ మరియు 215 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో చూసుకుంటే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఇస్తున్నారు. ఇంకా మూడో కారుగా చూసుకుంటే కియా మ్యానుఫ్యాక్చర్ నుంచి సోనెట్. వెన్యూ మరియు కియా సోనెట్ చూసుకుంటే కజిన్స్ అని చెప్పవచ్చు. కియా సోనెట్లో కూడా వీళ్ళు లెవెల్ 1 ADAS సూట్ను వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క ADAS ఫీచర్ ఉన్న సోనెట్ యొక్క వేరియంట్ చూసుకుంటే మనకు టాప్ స్పెక్ అయిన GTX ప్లస్ మరియు X-Line ట్రిమ్స్లో ఈ యొక్క ADAS సూట్స్ను ఇస్తున్నారు. కియా సోనెట్లో చూసుకుంటే మనకు ఈ యొక్క ADAS ఉన్న ఫీచర్ స్టార్టింగ్ ప్రైసింగ్ చూసుకుంటే మనకు 14.55 lakhs ఎక్స్-షోరూమ్ ప్రైస్లో ఉంటుంది. మనం ముందుగా చెప్పినట్టు ఈ యొక్క 2 వేరియంట్స్ చూసుకుంటే ఈ యొక్క ADAS సూట్స్లో GTX ప్లస్ మరియు X-Line ట్రిమ్స్లో ఉంటున్నాయి. కాబట్టి ఇందులో ఇంజన్ ఆప్షన్గా వీళ్ళు 1 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ ఇస్తున్నారు మరియు 1.5 లీటర్లో డీజిల్ యూనిట్ కూడా ఇస్తున్నారు. ఈ యొక్క ఇంజన్స్లో చూసుకుంటే మనకు ట్రాన్స్మిషన్ ఆప్షన్గా 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ను ఇందులో ఇస్తున్నారు. ఇంకా నాలుగో కారుగా చూసుకుంటే హోండా మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎలివేట్. గడిచిన సంవత్సరం సెప్టెంబర్లోనే ఈ యొక్క హోండా ఎలివేట్ను లాంచ్ చేసుకున్నారు మనకి ఇండియాలో. ప్రస్తుతం మన యొక్క మార్కెట్లో మోస్ట్ అఫోర్డబుల్ మిడ్ సైజ్ SUV విత్ ADAS టెక్నాలజీ అంటే మనం ఈ యొక్క హోండా ఎలివేట్ను చెప్పవచ్చు. కానీ ఇక ADAS ఫీచర్ను హోండా మ్యానుఫ్యాక్చర్ ఏం చెప్తున్నారంటే హోండా సెన్సింగ్ అని చెప్తున్నారు. ఈ యొక్క హోండా ఎలివేట్లో చూసుకుంటే మనకు ZX వేరియంట్లో ఈ యొక్క ADAS ఫీచర్ను ఇస్తున్నారు. హోండా ఎలివేట్లో మనకు ఇంజన్ చూసుకుంటే 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఇస్తున్నారు. దీని యొక్క పవరింగ్ చూసుకుంటే మనకు 119 bhp పవర్ మరియు 145 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యొక్క కార్లో మనకు ట్రాన్స్మిషన్ ఆప్షన్గా వీళ్ళు 6 స్పీడ్ మాన్యువల్ మరియు CVT ఆటోమేటిక్ను ఇస్తున్నారు. ఇంకా చివరగా MG మోటార్స్ నుంచి ఆస్టర్. MG ఆస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మనకి భారతదేశంలో ఫస్ట్ ADAS సూట్ను ఇంట్రడ్యూస్ చేసింది MG మోటార్స్ అని చెప్పవచ్చు. అది కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే ఈ యొక్క MG ఆస్టర్లో ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క MG ఆస్టర్లో చూసుకుంటే మనకు టాప్ స్పెక్ అయిన సావీ ప్రో ట్రిమ్ అనే వేరియంట్లో మనకు ఈ యొక్క ADAS ఫీచర్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క వేరియంట్లో మనకు 2 డిఫరెంట్ అయిన ఇంజన్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ఒకటి 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు ఇంకొకటి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ యొక్క పవరింగ్ చూసుకుంటే మనకు 108 bhp పవర్ మరియు 144 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా టర్బో పెట్రోల్ ఇంజిన్ యొక్క పవర్ చూసుకుంటే
138 bhp పవర్ మరియు 220 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. MG యాస్టర్లో ఎంతగా ఫీచర్ రిచ్గా లోడ్ చేసి ఇచ్చినప్పటికీ కూడా మన యొక్క మార్కెట్లో ఏమో అంత సక్సెస్ను చూడలేకపోతుంది. ఈ యొక్క అడాస్ ఫీచర్ ఉన్న ఈ యొక్క కార్లలో చూసుకుంటే మహీంద్రా XUV 3XO బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మహీంద్రా XUV 3XOలోనే లెవెల్ 2 అడాస్ సూట్ను ప్రొవైడ్ చేస్తున్నారు. ఇతర కార్లలో లెవెల్ 1 అడాస్ సూట్స్ ఇస్తున్నారు. మరి దాంతోపాటు ప్రైసింగ్ పరంగా కూడా చూసుకుంటే మనకు ఈ యొక్క మహీంద్రా XUV 3XO జస్టిఫైబుల్గా ఉంటుంది. ఇంకా రాబోతున్న అప్డేట్స్లలో వెన్యూ మరియు సోనెట్ యొక్క అడాస్ ఫీచర్లో లెవెల్ 1 నుంచి లెవెల్ 2 అప్గ్రేడ్ అవడానికి చాలా అవకాశం ఉంటాయి. దాంతోపాటు త్వరలోనే టాటా నెక్సాన్లో కూడా ఈ యొక్క లెవెల్ 2 అడాస్ ఫీచర్ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటాయి. ఈ యొక్క అడాస్ ఫీచర్తో ఉన్న టాప్ 5 మోస్ట్ అఫోర్డబుల్ SUVs గురించి మీరేమనుకుంటున్నారో మరియు మీకు నచ్చిన అడాస్ ఫీచర్తో ఉండే కారు ఏదని కూడా మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.